ఈరోజు ఎడ్యుకేషన్లో ముస్లింల పరిస్థితి ఏంటి? ఎడ్యుకేషన్ అవసరమా? ఏ ఎడ్యుకేషన్ అండి? ఏ ఎడ్యుకేషన్ అంటే కొంతమంది అంటారు మహానుభావులు, మనకు దీన్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుందండి అంటారు. మరికొంతమంది అంటారు దీన్ నాలెడ్జ్ అవసరం లేదండి, దునియావి నాలెడ్జ్ ఉంటేనే మనకు సరిపోతుంది అండి అని అంటారు. సోదరులారా, ఇంత టెక్నాలజీ డెవలప్ అయిపోయిన తర్వాత కూడా మనం అర్థం చేసుకోలేదు ఖురాను గ్రంథాన్ని. క్షమించాలి. ఎందుకంటే ఖురాను గ్రంథంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 2000 కంటే ఎక్కువ సందర్భాల్లో అల్లాహ్ అనేటటువంటి పదాన్ని ఉపయోగించాడు. 900 కంటే ఎక్కువ సందర్భాల్లో రబ్ అనే పదం వాడబడింది. ఖురాన్లోని ఈ 2 పదాల తర్వాత 3వ స్థానం ఇల్మ్. 805 సార్లు ఇల్మ్ అనేటటువంటి పదం వాడబడింది. ఐన్ లామ్ మీమ్ ఇల్మ్. ఖురాన్లోని సూర అల్ అలక్ సూర నెంబర్ 96 ఆయత నెంబర్ 1 నుండి 4లో బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం ఇక్రా బిస్మి రబ్బికల్ లదీ ఖలక్ ఖలకల్ ఇన్సాన మిన్ అలక్ ఇక్రా వ రబ్బుకల్ అక్రమ్ అల్లదీ అల్లమ బిల్ కలం అల్లమల్ ఇన్సాన మా లం యఅలం. ఓ ప్రవక్త, పఠించు, సర్వాన్ని సృష్టించిన నీ ప్రభు పేరుతో. ఖురాన్ అవతరిస్తుంది. ఎక్కడ అవతరిస్తుందండి? అక్కడ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లేదు, హార్వర్డ్ యూనివర్సిటీ లేదు, ఎలాంటి సైన్స్ అండ్ టెక్నాలజీ లేదు. అది కూడా అవతరించే ఆయతులు ఒక ఉమ్మి, నిరక్షరాస్యుడైనటువంటి ఒక ప్రవక్తపై ఆయతులు అవతరిస్తున్నాయి. ఏ ఆయతులు? చదువు, రీడ్, ఎడ్యుకేషన్. ఖురాన్లోని 30 కాండాలు, 114 అధ్యాయాలు, 86,430 పదాలు ఉన్నటువంటి ఖురాను గ్రంథములో 6,236 ఆయతులు ఖురాన్లో ఉన్నాయి. మొట్టమొదటి ఆయత ఏంటి? ఇక్రా, చదువు. ఏం చదవాలండి? అరబ్బులకు చదువు రాదు, రాయడం రాదు, ఎలాంటి అక్కడ అభివృద్ధి లేదు. అలాంటి తరుణంలో చదువు. ఎందుకు ఈ చదువు అనే ఆయతులు అవతరిస్తున్నాయంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత రాబోయే తరాలు ఏవైతే ఉన్నాయో సైన్స్ అండ్ టెక్నాలజీని సాధించే యుగాలు అయి ఉంటాయి. కాబట్టి మొట్టమొదటిగా చదువు అనే ఆయతులు అవతరిస్తున్నాయి. మూసా అలైహిస్సలాం వారి కాలంలో జాల విద్య, మంత్ర విద్యలు ఉన్నాయి. సులైమాన్ అలైహిస్సలాం వారి కాలంలో కూడా జాల విద్యలు, మంత్ర విద్యలు ఉన్నాయి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఖురానే ఒక అద్భుతం. కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి తర్వాత ఉన్నటువంటి ఈ తరాలు సైన్స్ మరియు టెక్నాలజీ. మీరు ఆశ్చర్యపోతారు. ఇస్లాంలో ప్రవక్త వారిపై ఖురాన్ ఎప్పుడైతే అవతరించిందో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, హార్వర్డ్ యూనివర్సిటీ ఏది కూడా లేదు. ఇప్పుడు పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో బిగ్ బ్యాంగ్ థ్యూరీ చదివిస్తున్నారు. ఈ బిగ్ బ్యాంగ్ థ్యూరీ గురించి ఖురాన్లో 1400 సంవత్సరాల క్రితం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. సుబ్హానల్లాహ్. బిగ్ బ్యాంగ్ థ్యూరీ గురించి ఖురాన్లో ఉంది. ఎంబ్రాలజీ, తల్లి గర్భం ఉన్నటువంటి వివిధ దశల గురించి, భూమి గుండ్రంగా ఉందని ఈరోజు 100 సంవత్సరాల క్రితం ఒక సైంటిస్ట్ తెలియజేస్తే 1400 సంవత్సరాల క్రితం భూమి గుండ్రంగా ఉంది. సూర్య చంద్రాదుల నక్షత్రాల గ్రహణాలు, వాటి యొక్క పూర్తి ప్రత్యేకతలు అన్నీ కూడా ఖురాన్లో ఎందుకున్నాయంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత వచ్చేటటువంటి జాతి ఏదైతే ఉందో అది హైలీ క్వాలిఫైడ్ జాతి అయి ఉంటుంది. కాబట్టి మీకు ఖురాన్ తెలిస్తే, సైన్స్ తెలిస్తే, లాంగ్వేజ్ పై కమాండ్ ఉంటే మీరు ధర్మాన్ని ప్రచారం కూడా చేయవచ్చు అద్భుతంగా. కానీ ఈరోజు ముస్లింల పరిస్థితి ఏంటి? ఎడ్యుకేషన్. ఖురాన్లో ఇల్మ్, ఐన్ లామ్ మీమ్, ఈ 3 ఇల్మ్ అనేటటువంటి పదం కేవలం దీని నాలెడ్జ్ అని ఎక్కడ కూడా లేదు, దునియావి నాలెడ్జ్ అని కాదు. ఈరోజు ఇల్మ్ అంటే ఏ ఇల్మ్ అంటే ఇబ్నే మాజా హదీస్ నెంబర్ 925 అల్లాహుమ్మ ఇన్ని అస్అలుకల్ ఇల్మన్ నాఫిఅ. నాఫి అంటే ప్రయోజనకరమైనటువంటి విద్యను మీరు నేర్చుకోండి అని ఉంది. అది ప్రయోజనకరమైన విద్య అంటే అది దీని ఇల్మ్ కావచ్చు, దునియా ఇల్మ్ కావచ్చు. దునియా ఇల్మ్ని కాంటెంపరీ ఎడ్యుకేషన్ అని అంటాము. దీన్ ఇల్మ్ ఏదైతే ఉందో, షరియా నాలెడ్జ్ ఏదైతే ఉందో, నమాజ్, రోజా, జకాత్, హజ్ ఇవన్నీ కూడా షరియా ఇల్మ్ అనమాట. అదేవిధంగా అస్రీ ఇల్మ్ అని దేని అంటారంటే ఇన్నోవేషన్స్ ఉన్నది, డిస్కవరీ, ప్రపంచానికి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా ఇది కాంటెంపరీ ఎడ్యుకేషన్. ఈ 2 కూడా ముస్లిం సమాజానికి అవసరమే. ఈరోజు విచారకరమైన విషయం ఏంటంటే దీన్ నాలెడ్జ్లో కూడా ముస్లింలు వెనకబడి ఉన్నారు, దునియా నాలెడ్జ్లోనైతే గల్లంతైపోయారు. ఈరోజు ఇతర హోంలు చదువులో ముందడుగులో ఉన్నాయి, కానీ ముస్లిం సమాజం ఎలా ఉందండి? ఒక్కసారి చూడండి, ముస్లింలు విద్యారంగంలో ఎలా ఉన్నారు. సచార్ కమిటీ రిపోర్ట్ని ఒకసారి మీ ముందు తెలియజేస్తాను. 2005 సంవత్సరంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశ ముస్లింల సమకాలీనటువంటి పరిస్థితులపై నివేదికను అందించాల్సిందిగా 7గురిని నియుక్తులుగా చేసి ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రాజేందర్ సచార్, కాబట్టి ఆయన పేరు మీద సచార్ కమిటీ అని అంటాము. ఈ కమిటీ 2005లో వేయడం జరిగింది. ఎందుకోసం అంటే ముస్లింల పరిస్థితి ఏంటి, ఎడ్యుకేషన్లో, ఎకనామికల్లీ ఎలా ఉంది వాళ్ళ పరిస్థితి అంటే మీరు ఆశ్చర్యపోతారు. సంవత్సరం పాటు
ఈ 7 బాగా పరిశోధన చేసి 403 పేజీలని సబ్మిట్ చేయడం జరిగింది 2006లో. అందులో ఏముందో తెలుసా? భారతదేశ ముస్లింలు షెడ్యూల్ కులాల కంటే, షెడ్యూల్ తెగల కంటే అధ్వాన్నకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఎవరు? భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు. అల్లాహు అక్బర్. ఏ జాతిలోనైతే ఇఖ్రా చదువు అనే ఆయతులు అవతరించాయో ఆ జాతి చదువులో వెనకబడి ఉంది. ద హిందుస్థాన్ టైమ్స్ మార్చ్ 2, 2021 కథనం ప్రకారంగా ముస్లిమ్స్ హ్యావ్ బీన్ ద మోస్ట్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ గ్రూప్ ఇన్ ఇండియా. అల్లాహు అక్బర్. ఎన్నైతే భారతదేశంలో వర్గాలు ఉన్నాయో అన్ని వర్గాల కంటే వెనకబడినటువంటి వర్గం విద్యారంగంలో అది ముస్లిం జాతి అని నివేదికలు తెలియజేస్తున్నాయి. ద టైమ్స్ ఆఫ్ ఇండియా ఆగస్టు 13, 2020 కథనం ప్రకారంగా ముస్లింలు భారతదేశంలో విద్యారంగంలో ఎస్సీ మరియు ఎస్టీల కంటే కూడా వెనకబడి ఉన్నారు. ఇది ముస్లింల అధ్వాన్నకరమైనటువంటి పరిస్థితి. BBC రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో ఏముంది? భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం పిల్లల్లో 25% వారి వయసు 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల వయసున్నటువంటి ముస్లిం పిల్లలు స్కూలు ముఖము కూడా చూడలేదు, స్కూలు మెట్లు కూడా ఎక్కలేదు. ఇది అధ్వాన్నకరమైనటువంటి ముస్లింల పరిస్థితి విద్యారంగంలో. సోదరులారా, ఈరోజు చూడండి ఎంత విచారకరమైన విషయం. ఈరోజు 2011 సెన్సస్ ప్రకారంగా ముస్లింలు 14.2% ఉన్నారు. కానీ అధికారికంగా ఇప్పుడు 25% భారతదేశంలో ముస్లిమ్స్ ఉన్నారు. ఈ 25% ముస్లింలు భారతదేశంలో ఉంటే ఐఏఎస్లో ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ మన భారతదేశంలో ఒక ఉన్నతమైనటువంటి హోదా ఏంటో తెలుసా? ఐఏఎస్లో ముస్లింల యొక్క రిప్రజెంటేషన్ ఎంతో తెలుసా? 3%. ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్లో ముస్లింల యొక్క రిప్రజెంటేషన్ 4% కంటే తక్కువ. ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ విదేశీ సేవల్లో ముస్లింల యొక్క పర్సంటేజ్ 1.8%. ఇది అధ్వాన్నకరమైనటువంటి ముస్లింల పరిస్థితి. సోదరులారా, చదువుకోవాలండి అని అంటుంటాం. మనం ఒక పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటామండి? ఎలా నిలబడతాం? సార్ మాకు ఈ సమస్య వచ్చిందని కొంతమంది చేతులు కట్టుకొని మరి నిలబడతారు, ఎందుకంటే ఒక పోలీస్ అధికారి అని. అలాగే ఒక జడ్జి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా నిలబడతాం? ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా నిలబడతాం? మన సమస్యలు ఎలా చెప్పుకుంటాం? సిగ్గుతో తలదించుకోవాలి సోదరులారా. ఈరోజు మన భారతదేశంలో సర్వోన్నత న్యాయస్థానం ఏదైతే ఉందో, సుప్రీంకోర్టు ఏదైతే ఉందో, అందులో ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా 33 మంది జడ్జిలు ఎవరైతే ఉన్నారో పూర్తి 34 మందిలో ఒక్క ముస్లిం కూడా లేడు అంటే సిగ్గుతో తలదించుకోవాలి ఈరోజు ముస్లిం సమాజం. ఈరోజు ముస్లిం సమాజం ఏం చేస్తుంది? కర్ణాటక హిజాబ్ బ్యాన్ చేసినప్పుడు జడ్జి గారు అడుగుతున్నారు, మీ ధర్మంలో పరదా అనేది తప్పనిసరియా? ఈజ్ ఇట్ మ్యాండేటరీ? ఈజ్ ఇట్స్ అబ్లిగేషన్? ఇట్స్ అబ్లిగేషన్ అని అడిగినప్పుడు నోరు వెళ్ళబెట్టుకొని చూస్తున్నారే తప్ప దానికి సరైనటువంటి సమాధానం ఇచ్చే నాదుడు అలాంటి అడ్వకేట్ లేడు. ఎందుకంటే మన హోంలో అడ్వకేట్ లేరు. ఈరోజు ముస్లింలపై ఎవరైతే అక్రమంగా కేసులు కడుతున్నారో వారిని విడిపించడానికి కూడా ముస్లిం సమాజంలో అడ్వకేట్లు లేరు, ఎల్ఎల్బి చేసినటువంటి వారు లేరు, జడ్జిలు ఎందుకు లేరు అంటే ఎవరో ఆపుతున్నారండి. ముస్లింల పురోగతి ఎవరో ఆపుతున్నారు అనేది నిజమైన విషయం కాదు. ఎవరు మిమ్మల్ని చదువుకోకుండా ఆపడం లేదు. ఈరోజు ముస్లిమేతరులు హిందువులు అంటున్నారు, మీ పిల్లల్ని చదివించండి అయ్యా, మీ ఆడపిల్లల్ని చదివించండి, మీ మగ పిల్లల్ని చదివించండి, మీ ముస్లిం సమాజం బాగుపడాలంటే మీరు బాగా చదువుకోండి అని హిందువులు సైతం మనకి చెప్తున్నారంటే మనం ఎలాంటి స్థితిలో, ఎలాంటి స్థానంలో ఉన్నామో ఒక్కసారి ఆలోచించండి సోదరులారా. 2011 సెన్సస్ ప్రకారంగా క్రైస్తవులు, క్రిస్టియానిటీ 1.7% ఉన్నారు, ముస్లింలు 14.2% ఉన్నారు. కానీ క్రైస్తవులు ఎక్కడైతే ఉన్నారో, క్రైస్తవుల్ని చూసి బుద్ధి తెచ్చుకోండి అని నేను చెప్పను, క్రైస్తవుల్ని చూసి సిగ్గు తెచ్చుకోండి అని నేను చెప్తాను. ఎందుకంటే ఎక్కడైతే క్రైస్తవులు ఉన్నారో అక్కడ మంచి మంచి స్కూల్స్ ఉన్నాయి, మంచి మంచి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, మంచి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మంచి మంచి హాస్పిటల్స్ ఉన్నాయి. ఎక్కడైతే క్రైస్తవులు ఉన్నారో మంచి మంచి బిజినెస్ వాళ్ళ దగ్గర ఉంది. 1.7% ఉన్నటువంటి క్రైస్తవులలో అలాంటి పురోగతి ఉన్నప్పుడు యాజ్ పర్ గవర్నమెంట్ రికార్డ్ 14.2% ఉన్న ముస్లింలు ఎంత పురోగతిని సాధించాలి సోదరులారా. ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన మరియు ప్రక్షాళన చేసుకుందాం. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది? ఈరోజు ముస్లిమ్స్ ఎక్కడ ఉంటారంటే స్లమ్ ఏరియాలలో ఉంటారు. డ్రైనేజీ సిస్టమ్ సరిగా ఉండదు, వాటర్ యొక్క మున్సిపల్ వాటర్ కూడా సరిగా రానటువంటి ప్లేసెస్లో ఒక
ఏ విధంగానైతే పూర్వం కొంతమందిని కులాల వారిగా డివైడ్ చేసి ఆ ఊరి పొలిమేర ప్రాంతాల్లో పెట్టేవారో, అలాగే ఈరోజు ముస్లిం కాలనీస్ ఎలా ఉన్నాయంటే నీట్నెస్ కూడా లేదు, సరైనటువంటి సౌకర్యాలు లేవు. ఎందుకంటే ఎప్పుడైతే ఎడ్యుకేషన్ మన వద్ద లేదో ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ అయిపోయాం. ఈరోజు ఇండియాలో ముస్లింలు 33% బిలో పావర్టీ లైన్లో ఉన్నారు. దారిద్ర్య రేఖకు దిగువన 33% ముస్లిమ్స్ ఉన్నారు. ఇంత విచారకర విషయం. ఒకవేళ వారు పట్టణాల్లో ఉంటే వారి డైలీ సంపాదన 33 రూపాయలు, రూరల్ ఏరియాస్లో ఉంటే 27 రూపీస్. అలాంటి 33% ఈరోజు ముస్లిం సమాజము బిలో పావర్టీ లైన్లో ఉంది. అలాగే ఇక్కడ మా ముస్లిం సోదరిమణులు ఉన్నారు. ఈరోజు ముస్లిం సోదరిమణుల పరిస్థితి ఏంటో తెలుసా? భారతదేశంలో 48% ముస్లిం సోదరిమణులకు చదవడం రాదు, రాయడం రాదు. యునెస్కో రిపోర్ట్ ఇచ్చింది, నా రిపోర్ట్ కాదు. భారతదేశంలో ముస్లిం మహిళలు ఎవరైతే ఉన్నారో అందులో 48% వారికి చదవడం రాయడం రాదు. ఇతర అన్ని మతాలలో ఉన్నటువంటి ఎస్సీలో, ఎస్టీలో, బీసీలో, ఓబీసీలో, ఓసీలో ఉన్నటువంటి ఎవరైతే ముస్లిమేతర మహిళలు ఉన్నారో వారందరికంటే చదువులో వెనకబడినటువంటి స్త్రీలు ఎవరైనా ఉన్నారంటే అది భారతదేశ ముస్లిం మహిళలు. 48% వారు ఇల్లిటరేట్. చూడండి సోదరులారా, ఎంత అధ్వాన్నకరమైనటువంటి పరిస్థితి ఒక్కసారి చూడండి. ఈరోజు మనం క్రైస్తవులు చూస్తున్నాం. వారిని చూసి బుద్ధి తెచ్చుకోకండి, సిగ్గు తెచ్చుకోండి అని ఎందుకన్నాను అంటే, క్రైస్తవులకు ముస్లింలకు ఎడ్యుకేషన్లో మనం పోల్చి చూసినట్లయితే క్రైస్తవులలో 93% విద్యావంతులు ఉంటే ముస్లింలలో 50% మందే విద్యావంతులు ఉన్నారు. క్రైస్తవులలో 90% ప్రైమరీ ఎడ్యుకేషన్ని పూర్తి చేసుకున్న వారు ఉంటే ముస్లింలలో కేవలము 43% మాత్రమే ప్రైమరీ ఎడ్యుకేషన్ని పూర్తి చేసుకున్న వారు ఉన్నారు. క్రైస్తవులలో 52% పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్లో అడ్మిషన్ తీసుకుంటుంటే ముస్లింలో కేవలం 2% మాత్రమే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్లో వారు అడ్మిషన్ తీసుకున్నారు. ఇది ముస్లింల అధ్వాన్నకరమైనటువంటి పరిస్థితి విద్యారంగంలో. సోదరులారా, నిజంగా ఈరోజు ముస్లిం మహిళలకు చదువు లేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, తల్లి ఒడి మొదటి బడి అని చెప్పారు. తల్లి చదువుకుంటే పిల్లలు జీనియస్గా తయారవుతారు. తల్లి గ్రాడ్యుయేట్ అయితే పిల్లలు పోస్ట్ గ్రాడ్యుయేట్ అవుతారు. తల్లి గనక పోస్ట్ గ్రాడ్యుయేట్ అవుతే పిల్లలు పిహెచ్డి అవుతారు. తల్లి పిహెచ్డి అయితే పిల్లలు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ వైపునకు పరుగులు తీస్తారు. ఎందుకంటే ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు పురుషులైనా స్త్రీలైనా ఆడపిల్లలైనా మగపిల్లలైనా తండ్రితో ఎక్కువగా క్లోజ్గా ఉండరు, తల్లితో ఎక్కువగా క్లోజ్గా ఉంటారు. వారి యొక్క బాధలు, వారి యొక్క సమస్యలు అమ్మజాన్ అమ్మజాన్ అని తల్లి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటారు. ఆ అమ్మజానికి చదువు లేదు కాబట్టి పిల్లలకు కూడా చదువు లేదు. కాబట్టి ఈరోజు మన ముస్లిం మహిళలకు చదువు లేని కారణంగా మటన్ కొట్టు మస్తాన్ భాయ్ ముస్లిం, పంచర్ షా పర్వేజ్ భాయ్ ముస్లిం, కిల్లు కట్టు సుభాని భాయ్ ముస్లిం, మోజన్ బండి మోజన్ భాయ్ కూడా ముస్లిం, బిర్యానీ సెంటర్ అబ్దుల్లా భాయ్ ముస్లిం, మంది హౌస్ సుల్తాన్ భాయ్ ముస్లిం, హైవేలలో ఇక్కడి నుండి అక్కడి వరకు టైర్ పంచర్లు వేసుకుంటూ మేము సైతం దేశం కోసమని చిన్న చిన్న వృత్తుల్లో ఎవరైనా ఉన్నారు అంటే అది మన ముస్లిం హోమ్. ముస్లింలో చదువు లేదు సోదరులారా, ఎడ్యుకేషన్ లేదు. నేను అంటున్నాను, మా ముస్లిం సోదరులతో మనవి చేసుకున్నాను, కేవలం మనం 10 సంవత్సరాలు, కేవలం 10 years మనం సంకల్పం చేసుకొని మనము గనక దుబారా ఖర్చు చేయకుండా మన జకాత్ని సరిగ్గా యూటిలైజ్ చేసి, ఈరోజు వరల్డ్ బ్యాంక్ ప్రకారంగా ముస్లింలు కేవలం రంజాన్లో తీసే జకాత్ $610 బిలియన్ జకాత్ తీస్తారు. అందులో కేవలం 15% ఎడ్యుకేషన్ పై ఖర్చు పెట్టినట్లయితే ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఎల్ఎల్బి జడ్జిలు, పెద్ద పెద్ద చదువుకునేటువంటి ముస్లింని మనం బయటికి తీయవచ్చు. ఎవరైతే తల్లిదండ్రులు తమ పిల్లలకు సరిగ్గా స్కూల్ ఫీజు కట్టలేరో, అడ్మిషన్ ఫీజు కట్టలేరు, ఉన్నత చదువులు చదివించలేరు, అలాంటి పిల్లల్ని ఐడెంటిఫై చేసి మన కాలనీల్లో ముస్లిం సమాజంలో పిల్లలు చదువుకోవడానికి, వారిపై ఎడ్యుకేషన్పై స్కాలర్షిప్లు ఇవ్వడానికి, వారిని ప్రోత్సహించడానికి మనం గనక 10 సంవత్సరాలు కష్టపడినట్లయితే మన హోంలో పేదరికంతో పాటు నిరక్షరాస్యత కూడా అంతమైపోతుంది. అటువైపునకు అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సోదరులారా. ఈరోజు మన వద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, బోలెడంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది.
కేవలం ఆంధ్రప్రదేశ్లో 16,000 కంటే ఎక్కువగా మసీదులు ఉన్నాయి. ఈ మసీదుల్ని ప్రవక్త వారు కేవలం నమాజు కోసమే ఉపయోగించేవారు కాదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో అది ముస్లింల సంక్షేమం కోసం మసీదులు ఉండేవి. ఆ మసీదుల్లో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్గా, కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్గా మన మసీదుల్ని మనం తీర్చిదిద్దవచ్చు. ఈరోజు అఫ్సోస్, విచారకరమైన విషయం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో 870 మదర్సాలు అధికారికంగా ఉంటే అందులో కేవలం 2% మాత్రమే 10th ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ నడుస్తున్నాయి. మిగతా మదర్సాల పరిస్థితి ఏంటి? పిల్లల్ని మనం ఏ విధంగా తీర్చిదిద్దాలనుకున్నాం? ఒక్కసారి చూడండి, ఎవరు మన హోమ్లో లీడర్ వస్తారు, ఎవరు మన హోమ్ని ముందుకు నడిపిస్తారు? ఒక్కసారి చూడండి. ఎందుకంటే సోదరులారా, ఈరోజు ప్రపంచాన్ని మీరు చూడండి. ఈరోజు కనుక ప్రపంచాన్ని మీరు చూస్తున్నట్లయితే ఎన్ని దేశాలు అయితే పురోగతిని సాధించాయో అవి ఎడ్యుకేషన్లో ముందడుగున్నటువంటి దేశాలు. ఈరోజు ఏదైతే ఐక్యరాజ్య సమితిలో వీటో పవర్ ఉన్నటువంటి దేశాలు చూడండి, అమెరికా ఉంది, ఫ్రాన్స్ ఉంది, బ్రిటన్, రష్యా, చైనా, ఈ 5 దేశాలు వీటో పవర్ కలిగినటువంటి దేశాలు. 163 సభ్య దేశాలు, 5 వీటో పవర్ కలిగినటువంటి దేశాల్లో అవి ఎందుకు నిర్ణయాధికారం కలిగి ఉన్నాయంటే వారికి ఎడ్యుకేషన్ ఉంది, టెక్నాలజీ ఉంది. ఈ 5 దేశాల్లో ఒక్క ముస్లిం దేశం కూడా లేదు. అలాగే చాలా విచారకరమైన విషయం ఏంటంటే ఈరోజు మనం చూస్తున్నాం పాలస్తీనాలో నరమేధము, పాలస్తీనాలో అమాయకమైనటువంటి పాలస్తీనుల్ని చంపేస్తున్నారు. దాదాపుగా 28,000 మంది షహీద్ అయిపోయారు. 5 నుండి 6 లక్షల మంది రిఫ్యూజులుగా, శరణార్థులుగా క్యాంపులో ఉన్నారు. 2.2 మిలియన్ నిరాశ్రులు అయిపోయారు. అయినప్పటికీ కూడా ఇజ్రాయిల్ ఒక చిన్న దేశం, తిప్పి కొడితే హైదరాబాద్ అంట కూడా ఉండదు. అలాంటి ఒక చిన్న దేశం ఇజ్రాయిల్కి 57 ముస్లిం దేశాలు భయపడిపోతున్నాయి. పూర్తి ప్రపంచంలో చమురు ఆయిల్ని సప్లై చేసే 5 దేశాలు, ముస్లిం దేశాలు 25% చమురు ఆయిల్ని సప్లై చేయగలుగుతాయి. కానీ ఎకనామికల్లీ కూడా బైకాట్ చేయలేకపోయాయి, భయపడుతున్నాయి. ఎందుకంటే ఇజ్రాయెల్ వద్ద అలాంటి టెక్నాలజీ, అలాంటి ఎడ్యుకేషన్ ఉంది. చివరికి ఐక్యరాజ్య సమితి అలాంటి మారణ హోమాన్ని ఆపండి అని వివిధ దేశాల ప్రజలు రోడ్ల మీదకి వచ్చేసి ప్రొటెస్ట్ చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు సరైన రీతిలో అక్కడ శాంతి భద్రతలు నెలకొని లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈరోజు ముస్లిం దేశాలు ఏవైతే ఉన్నాయో 57 ముస్లిం దేశాలు, కొంతమంది అంటారు ఇస్లామిక్ కంట్రీస్ అంటారు. ఇస్లామిక్ కంట్రీస్ కావు, అవి ముస్లిం మెజారిటీ దేశాలు, ముస్లిం దేశాలు. 57 ముస్లిం దేశాలు ఉన్నప్పటికీ పాలస్తీనా భూభాగంపై జరుగుతున్న అరాచకాన్ని, దౌర్జన్యాన్ని ఆపలేకపోతున్నాయి. ఎందుకో తెలుసా? ఆ దేశాలు ఆయిల్ని నమ్ముకున్నాయి, పెట్రోల్ని నమ్ముకున్నాయి, ధనాన్ని నమ్ముకున్నాయి. మా దగ్గర డబ్బులు ఉంటే చాలు, ఎడ్యుకేషన్ అవసరం లేదు, మాఫీ అని చెప్పేసి వారు ఏం చేశారంటే చదువుకోవట్లేదు. అరబ్ యొక్క ఎమిరేట్స్, అరబ్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయో తెలుసా? అరబ్ దేశంలో ప్రతి 3 అరబ్బుల్లో ఒకడు ఇల్లిటరేట్, చదువు లేని వాడు తయారవుతున్నాడు. ఈరోజు అరబ్ దేశాల పరిస్థితి ఏంటో తెలుసా? పూర్తి 57 అరబ్ దేశాల్లో 57 ముస్లిం దేశాలలో 500 పైచిలుకు యూనివర్సిటీస్ ఉన్నాయి. అంటే 57 ముస్లిం దేశాలలో 500 పైచిలుకు యూనివర్సిటీస్ ఉంటే కేవలం ఒక అమెరికాలో 5,800 యూనివర్సిటీస్ ఉన్నాయి. కేవలం ఒక అమెరికాలో 5,800 యూనివర్సిటీస్ ఉంటే 57 ముస్లిం దేశాలు కలిపి కేవలం 500 యూనివర్సిటీస్ మాత్రమే ఉన్నాయి. పూర్తి ప్రపంచంలో ఉన్నటువంటి 198 దేశాలలో ఉన్నటువంటి యూనివర్సిటీస్లో టాప్ 100 యూనివర్సిటీస్లో ఒక్క ముస్లిం యూనివర్సిటీస్ కూడా లేదు. ప్రపంచంలో ఉన్నటువంటి టాప్ 50 యూనివర్సిటీస్ యొక్క టాప్ 10 స్టూడెంట్స్ యొక్క లిస్ట్ తీస్తే అందులో టాప్ 5 మరియు టాప్ 6 యూదులే మీరు కనిపిస్తున్నారు తప్ప ముస్లింలు మీకు కనిపించరు. అలాగే ఈరోజు విచారకరమైన పరిస్థితి ఏంటో తెలుసా? ఈ 57 ముస్లిం దేశాలు ప్రతి సంవత్సరం కేవలం 300 బుక్స్ని ట్రాన్స్లేట్ చేస్తుంటే కేవలం ఒక గ్రీస్ అనే దేశం సంవత్సరానికి 1,500 బుక్స్ని ట్రాన్స్లేట్ చేస్తుంది. అదేవిధంగా స్పెయిన్ అనేటటువంటి దేశం ప్రతి సంవత్సరం 10,000 బుక్స్ని ట్రాన్స్లేట్ చేస్తే ఈ 57 దేశాలు కలిపి కేవలం 300 బుక్స్ని ట్రాన్స్లేట్ చేస్తున్నాయి. ఈ 57 దేశాలు కలిపి కేవలం 4% రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యొక్క లిటరేచర్ని అందిస్తున్నాయి దేశానికి. అదే ఒక అమెరికా ప్రతి సంవత్సరం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పై $405 బిలియన్ ఖర్చు పెడుతుంటే ఈ 57 దేశాలు కలిపి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పై కేవలం $23 బిలియన్ ఖర్చు పెడుతున్నాయి. మన భారతదేశం ప్రతి సంవత్సరం రీసెర్చ్ డెవలప్మెంట్ పై $36 బిలియన్ ఖర్చు పెడుతున్నాయి. పూర్తి ఈ 57 ముస్లిం దేశాల్లో మెజారిటీ దేశాలుగా పరిగణించబడేటటువంటి అక్కడ సౌదీ అరబ్, ఖతర్,
అదేవిధంగా పాకిస్తాన్, ఈజిప్ట్, యుఏఈ 5 దేశాలలో వీరి పరిస్థితి ఏంటంటే ఎడ్యుకేషన్పై ఈ 5 దేశాలు ఎంత ఖర్చు పెడుతున్నాయో తెలుసా సంవత్సరానికి? ఈ 5 దేశాలు కేవలం <15% ఖర్చు పెడుతున్నాయి. ఒకవేళ మనము చైనాతో కంపేర్ చేసినట్లయితే, ఒక చైనా ప్రతి సంవత్సరం కూడా $563.4 బిలియన్ కేవలం ఎడ్యుకేషన్పై ఖర్చు పెడుతుంటే ఈ 5 దేశాలు కేవలం $140 బిలియన్ మాత్రమే ఖర్చు పెడుతున్నాయి. అదే అమెరికాతో మీరు చూసినట్లయితే ఎడ్యుకేషన్పై 100% ఫోకస్ చేసి 100% ఖర్చు పెడుతున్నారు. మనము ఈ 5 దేశాలని కంపేర్ చేసినట్లయితే <7% ఎడ్యుకేషన్పై ఖర్చు పెడుతున్నారు. కేవలం ఒక అమెరికా ప్రతి సంవత్సరం $1.3 ట్రిలియన్ ఖర్చు పెడుతుంది. అమెరికా ఒక్క సంవత్సరానికి $1.3 ట్రిలియన్ ఖర్చు పెడుతుంటే ఈ 5 దేశాలు మొత్తం కలిపి కేవలం $200 బిలియన్ మాత్రమే ఖర్చు పెడుతున్నాయి. అంటే ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే, ఇప్పటి వరకు కూడా అరబు సమాజంలో ఒకప్పుడు 11వ శతాబ్దంలో పెద్ద పెద్ద సైంటిస్టులు ముస్లిం సమాజంలో వచ్చారు. ఇబ్నే సీనా, ఇబ్నే అల్ హైతమ్, పెద్ద పెద్ద సైంటిస్టులు, కెమెరాని రూపకల్పన చేసినటువంటి వారు, క్వారంటైన్ యొక్క పితామహుడు, సైన్స్ యొక్క ఫాదర్ ఆఫ్ సైన్స్గా పరిగణించబడేవారు, పెద్ద పెద్ద డాక్టర్లు, పెద్ద పెద్ద ప్రొఫెసర్లు, పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు ఆనాడు పుట్టారు, ప్రపంచానికి దశను చూపించారు. కానీ ఈరోజు మన పరిస్థితి ఏంటంటే మన హోమ్ ఎడ్యుకేషన్లో వెనకంజలో ఉంది. కాబట్టి ప్రపంచంలో ఏ దేశంలో ఏ సమస్య వచ్చినా అది ముస్లిం దేశం అయితే ముస్లింలే చేతులు ఎత్తేస్తున్నారు, మాకు ఆ పవర్ లేదు అని. కాబట్టి సోదరులారా, ఎడ్యుకేషన్పై ముందడుగు వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ కూర్చున్నటువంటి బుజుర్గులు, మా సోదరిమణులు, నేను కోరుకున్నాను మా పురుషులు ముస్లిం మహిళల్ని చదివించండి. కొత్త షరియతులు తీసుకొచ్చేసి అమ్మాయి 10th చదివితే సరిపోతుంది, మ్యారేజ్ చెయ్యాలనేది చాలా పెద్ద పొరపాటు. ఎందుకంటే ముస్లిం మహిళలు 10thలో డ్రాప్అవుట్ అయిపోయి పెళ్లి చేసేసారు, పంపించేశారు అత్తగారింటికి. భర్త చనిపోయాడు, తలాఖ్ ఇచ్చాడు, ఈమె దుర్మార్గుడైనటువంటి భర్తతో హులా తీసుకుని వచ్చేసింది. ఆ తర్వాత పరిస్థితి ఏంటి? ఇక్కడికి వచ్చేసిన తర్వాత తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నారు, అద్దె ఇండ్లు కట్టాలి. అప్పటికే మీకు మ్యారేజ్ అయిపోయి 3 పిల్లలు ఉన్నారు. ఈ 3 పిల్లల్ని ఆ తల్లి ఎలా చదివిస్తుంది? చదువు లేనప్పుడు ఎలా చదివిస్తుంది? హోమ్ స్కూలింగ్ ఎలా చేయించగలుగుతుంది? ఎలా డబ్బులు సంపాదించగలుగుతుంది? ఎవరిపై ఆధారపడగలుగుతుంది? కాబట్టి సోదరులారా, మన పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇప్పించాల్సిన పరిస్థితి, ఆ బాధ్యత మనందరిపై ఆధారపడి ఉందన్నటువంటి విషయాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. తల్లి చదువుకుంటే పిల్లలు చదువుకుంటారు, తల్లి నిరక్షరాస్యగా ఉంటే పిల్లలు కూడా అన్ఎడ్యుకేటెడ్గా పరిగణించబడతారు. కాబట్టి ముస్లిం సోదరిమణులు, మహిళలు పరదా పాటిస్తూ మంచి స్కూల్లో, మంచి కాలేజీలో, మంచి యూనివర్సిటీస్లో చదువుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రతి రంగంలో కూడా ముస్లిం మహిళల ఎడ్యుకేషన్లో ముందడుగులో ఉండాలి, ముస్లిం పురుషులు కూడా ముందడుగులో ఉండాలి. ఎప్పుడైతే మన జాతి ఈ నిర్ణయం తీసుకొని ఈ సంకల్పంతో ముందుకు అడుగులే వేయనంత వరకు మన జీవితంలో ఎవరు కూడా మన యొక్క దశను ఎవరు కూడా మార్చలేరు. కాబట్టి ఎడ్యుకేషన్పై ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.